హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ని, నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ని. ఫ్రెండ్స్, చాలామంది డౌట్లు ఇవాళ క్లియర్ చేస్తాను. చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు, రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తే మాకు ఇంజూరీస్ అవుతాయా, రోడ్డు మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు యూజ్ ఏంటి, రోడ్డు మీద ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, అలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. రోడ్డుకి గ్రౌండ్కి తేడా ఏంటి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు కొంత కంటెంట్ అన్నది వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు రోడ్డు మీద ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమైద్ది, దానివల్ల ఏం నష్టం, ఏ షూ వాడుకోవాలి, డైట్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఓపికగా ఒక 5 నిమిషాలు అలా ఓపికగా వినండి, మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో చేయండి. మంచి మంచి కంటెంట్లతో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మెయిన్ ఎస్హెచ్జిడి వచ్చేసప్పటికి ఎస్హెచ్జిడి 5K మోడ్లు రోడ్డు మీద ఈవెంట్ పెడితే మేము రోడ్డు మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఎక్కువ ఇంజురీస్ అవుతుంది, చిన్ బోన్ పెయిన్స్ వస్తాయి. రోడ్డు మీద మేము ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని చాలామంది అంటున్నారు. అయితే దానికి నేను వాళ్ళ సొల్యూషన్ ఏంటంటే, చూడండి, రోడ్డు మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఎక్కువ రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవాడిని, నాకు గ్రౌండ్ ఫెసిలిటీస్ లేక ఎక్కువ రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవాడిని. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిద్ది. ఒక స్టాండర్డ్ వరకు వెళ్ళాను కాబట్టి మీకు ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎస్హెచ్జిడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా రోడ్డు మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమి ఇంజురీస్ అయితే అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అలాగైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ మ్యాక్సిమం రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తారు. 21 km నుంచి ఫుల్ మారతాను, ఆల్ట్రా మారతాను అలా చేసే వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, అలాగే గ్రౌండ్ టచ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీక్లీ 3 days రోడ్డు మీద ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మిగతా 3 days ఎలాగ వీక్లీ 7 daysకి 1 day రెస్ట్ వస్తుంది. అది మీకే కాదు, వరల్డ్ వైజ్ ఎక్కడైనా రెస్టే. మిగతా 6 daysలో నువ్వు 3 days రోడ్డు మీద చేసుకో. మిగతా 3 days మ్యాక్సిమం మట్టి రోడ్డు కానీ శాండ్ కానీ హిల్ కానీ అలా కవర్ చేస్తావు చూడు, స్కిప్ చేస్తావు చూడు. ఒక రోజు రోడ్డు మీద చేస్తే ఒక రోజు వేరే వర్కౌట్ చేయి, ఇంకో రోజు రోడ్డు మీద చేస్తే మళ్ళీ ఇంకో రోజు వేరే వర్కౌట్ చేయి, లేకపోతే 2 రోజులు కంటిన్యూగా చేస్తే 3వ రోజు వేరే వర్కౌట్ చేయి. అలా స్కిప్ చేస్తాకు చూడడం వల్ల ఏమైందంటే, ఎక్కువ రోడ్డు చేసిన ప్రెజర్ పడుద్ది, జాయింట్స్ మీద ప్రెజర్ పడుద్ది, నేను కాదన్ను. బట్ ఏంటంటే, మనకి ఫెసిలిటీ లేనప్పుడు రోడ్డు మీద చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటంటే కొంచెం మంచి షూ అయితే తీసుకోండి. మనకి ఏమైందంటే రోడ్డు హార్డ్, షూ హార్డ్ అయితే ఏమైందంటే ప్రెజర్ ఎక్కువ పడిపోద్ది జాయింట్స్ మీద. అలా ప్రెజర్ పడడం వల్ల కొంచెం ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండదు అంటలేదు. దాంతోపాటు వచ్చేప్పటికి బిగినర్ ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద ప్రాక్టీస్ చేసినప్పుడు చిన్ బోన్ పెయిన్స్, అదే నీ కింద పక్కన మన మోకాలు ఉంది కదా, మన మోకాలు ఈ సైడ్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ చిన్ బోన్ పెయిన్స్, మోకాలు కింద పెయిన్స్, యాంగిల్ పెయిన్స్ లైట్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం మంచి షూ వేయడం వల్ల ఏమైందంటే ఆ ప్రెజర్ తగ్గిద్ది, రోడ్డు మీద ఆ రోడ్డుకి మన కాలుకి ప్రెజర్ అన్నది తగ్గిద్ది. అప్పుడు మీకు కొంచెం ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. షూ అంటే మంచిదంటే వేలల్లో ఏం తీసుకోవసరం లేదు, ఒక 2-3 వేలు మంచి షూ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో కూడా ఒక నైక్ రెవల్యూషన్ 7 షూ నేను పెట్టాను, ఒకసారి చూడండి. దాంతోపాటు వచ్చేప్పటికి నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మంచి మంచి షూ ఉన్నాయి, అవి చూసుకోండి. ప్రాపర్ డైట్ తీసుకోండి. ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల మీ మజిల్ రికవరీ అయితే. రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తే హెవీ టైర్డ్ అయిపోతాం, మజిల్స్ వచ్చేప్పటికి. గుర్తుపెట్టుకోండి, రోడ్ హార్డ్, మన ప్రాక్టీస్ హార్డ్ అయిపోద్ది. అందులో ఒకటి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ మజిల్ టైర్డ్ అవుతూ ఉంటుంది. ఆ మజిల్ మంచి ఫుడ్ అందిస్తే మజిల్ రికవరీ అయితే, ఆటోమేటిక్గా బాడీ సపోర్ట్ చేస్తే. అక్కడ వచ్చేప్పటికి స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి, ఫ్లెక్సిబిలిటీ చేసుకోవాలి, వార్మప్ చేసుకోవాలి, కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఏమైందంటే ఆ రోడ్డుకి దీనికి కొంచెం కనెక్షన్ ఉంటుంది. 2 చేసుకుంటే ఏమైందంటే బ్యాలెన్స్ అయ్యిద్ది, బాడీ సపోర్ట్ చేద్ది. దీంతోపాటు ముఖ్యంగా చెప్తున్నాను, 70% డైటే, 70% డైట్, స్లీపే, మిగతా 30% నీ ప్రాక్టీసే ఉంటుంది. అది ముఖ్యంగా గుర్తుంచుకో. ప్రాక్టీస్ హెవీ అయిపోయి డైట్ తక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయండి. మీరు భయపడకుండా ఎలా చేస్తున్నారో అలాగే ధైర్యంగా చేయండి. చిన్ బోన్ ఎలా చేస్తున్నారో అలాగే చేయండి. చిన్ బోన్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం, ఎందుకంటే ప్రెజర్ పడుద్ది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ప్రెజర్ పడడం వల్ల చిన్ బోన్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి చిన్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు చాలా స్లోగా చేసుకోండి, స్లోగా చేసుకుంటా కంటిన్యూ చేయండి, కానీ రెస్ట్ ఇవ్వద్దు. ఈవెంట్స్కి ఎప్పుడైనా సరే రెస్ట్ ఇస్తే మళ్ళీ నార్మల్ మజిల్ అయ్యిద్ది. ఆ తర్వాత
ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేట్స్ అనేది తక్కువ ఉంటాయి. మీకంటే 45 డేస్ లేకపోతే 2 మంత్స్ 1 మంత్లోనే చేస్తూ ఉంటారు కాబట్టి రెస్ట్ అయితే ఇవ్వద్దు. ఏదో ఒక మజిల్ డెవలప్ చేసుకుంటూ ఉండండి. చిన్ బోన్ పెయిన్ వస్తే చిన్ బోన్ పెయిన్కి సంబంధించి ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, చిన్ బోన్ పెయిన్ వచ్చినంత మాత్రాన మనం రేస్ ఆపేసామంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డేట్స్ దగ్గరకు వచ్చే కొంది భయపడతారు, బాధపడతారు. దాంతోపాటు వచ్చేసప్పటికి ఎవరైతే మీరు విలేజ్లో ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా, మట్టి రోడ్లు ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం మట్టి రోడ్ల మీద పరిగెడతాకి ట్రై చేయండి. లేదు అవకాశం లేదంటే అప్పుడు మీరు తార్ రోడ్డు మీద రండి, తార్ రోడ్డు మీదకి అయితే రండి. దాంతోపాటు వచ్చేటప్పటికి ఏదైనా ఇంజురీ అయితే భయపడొద్దు. ఫస్ట్ భయపడకుండా దానికి సొల్యూషన్ ఎత్తుక్కోండి, దాన్ని క్యూర్ చేసి అప్పుడు డెవలప్ చేయను. నాది ఒక పల్లెటూరే. బాడీ మీకు లోయర్ బాడీ ఇంజురీ అయితే అప్పర్ పార్ట్ మీకు కోర్ డెవలప్ చేయండి, అప్పర్ పార్ట్కి ఎక్సర్సైజ్లు చేయండి. మీకు ఆటోమేటిక్గా ఏమైందంటే బాడీ డెవలప్ అయి ఉంటుంది. మీరు పూర్తిగా రెస్ట్ ఇచ్చేసారంటే మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్ట్కి స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి. అలా అయితే మీకు ఏంటంటే సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద ప్రాక్టీస్ చేసేవాళ్ళు భయపడొద్దు. స్ట్రెంత్ డెవలప్ చేయండి, ఎండ్యూరెన్స్ డెవలప్ చేయండి, కోర్ డెవలప్ చేయండి, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేయండి. 70% డైటే ఉంటుంది, 30% మీకు ప్రాక్టీస్ ఉంటుంది. 70% డైట్ స్లీపే ఉంటుంది. దాంతోపాటు వచ్చేప్పటికి కొంచెం మంచి షూ తీసుకుంటానికి ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వండి. దాంతోపాటు వచ్చేప్పటికి ప్రాపర్ ట్రైనింగ్ ఉండేటట్టు చూసుకోండి, అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు చూసుకోండి. వర్కౌట్లు పాటు వచ్చేప్పటికి పల్లెటూరులో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం మట్టి రోడ్ల మీద ప్రాక్టీస్ చేయడానికి చూడండి. అదేవిధంగా మన యూట్యూబ్, ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి టిప్స్, మంచి మంచి కంటెంట్లో మీ ముందుకు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఆల్ ది వెరీ బెస్ట్. గట్టిగా కష్టపడండి. జాబ్ లేని విలువ నాకు బాగా తెలుసు. మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.